నేటి సమాజంలో ఒక రూపాయి పక్క వ్యక్తికి ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచించే పరిస్థితి ఉంది. దానికి భిన్నంగా వజ్రపు కొత్తూరు మండలం వంకులూరు గ్రామంలో అయితే దానికి అపురూపంగా చూసుకుండవచ్చు. ఒక మదర్ తెరిసా ఆదర్శాలను అయితే స్ఫూర్తిగా తీసుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మానవ సేవే మాధవ సేవగా తీసుకున్నటువంటి లండ శ్రీను గారు ఎవరైతే మనతో పాటు ఉన్నారో, ఈ గ్రామానికి గత 8 ఏళ్లుగా తను చేసిన కృషి ఈ గ్రామం అభివృద్ధి కోసం, ఈ గ్రామ ఆరోగ్యాన్ని కోసం కాపాడుతూ 24 గంటలు తను శ్రమించే శ్రమనైతే ఇక్కడ ప్రజలైతే కొనియాడక తప్పదు. ప్రస్తుతం మనం లండా శ్రీను గారితో పాటు ఉన్నాం. అసలు ఆయన చేసే పని ఏమిటి, ఏ విధమైనటువంటి సేవలు ఈ గ్రామానికి అందిస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, మీరైతే గత 8 సంవత్సరాలుగా ఈ సేవనైతే అందిస్తున్నారని ప్రజలైతే ముమ్మరంగా చెప్పుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ సేవ దుఃఖల్పం మీకు కలిగింది? ఎందుకు ఈ సేవను చేయాలనుకుంటున్నారు? నా పేరు లండ్ శ్రీను, మాది వజ్రకుత్తూరు మండలము, శ్రీకాకుళం డిస్టిక్. అయితే 2009కి నేను బిలాల పుట్టి పెరిగాను. 2009కి నేను ఊరికి షిఫ్ట్ అయిపోయాను, మా సొంతూరి వంకులూరు. అయితే గ్రామానికి వచ్చిన తర్వాత నేను చూసాను, చాలా చెత్త అక్కడ ప్రతి గోరులో చెత్త జల్లుతున్నారు. రెండవది దానివల్ల మనకి ఆరోగ్యం ఇంకా కొంచెం సహకరించలేదు అనేసి నా మనసుకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి ఒక నా 3-4 ఫ్రెండ్లు ఉన్నారు, జోగ్ రాజేష్, అలాగే శివ, జోగ్ సునీల్, సుధీర్, ఈ 4 పిలిచాను. మనం ఈ గ్రామం గురించి ఏదైనా చేస్తామా? ఎందుకంటే ఈ గ్రామంలో పుట్టి పెరిగాం కాబట్టి ఈ భూతల్లికి మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలంటే ఏదైనా చెయ్యాలా. అయితే ఈ చెత్త చూసి ఒక ఆలోచన వచ్చేసి ఈ 4 ఫ్రెండ్లకి పిలిచేసి మేము ఒక చిన్న మదర్ తెరిసా సహాయక సేవా సమితి అనుకొని చిన్న ట్రస్ట్ మేము 5 స్టార్ట్ చేసాము 2017లో. ఆ రోజు నుంచి స్వచ్ఛ భారత్ ఊర్లోని చెత్త గట్రా ఉండకూడదు అనేసి. అయితే అప్పుడు మా దగ్గర ఫండ్ అయితే లేదు, నా సొంత డబ్బులతో వెహికల్ కొన్నాను 4 వీల్. అప్పటి నుంచి కంటిన్యూగా మా గ్రామము శ్రీకాకుళం డిస్టిక్లోను స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ చేయాలనే ఆలోచన మీద ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఈ మీ చేసే కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాలు చేస్తున్నారండి ముఖ్యంగా చెప్తున్నట్లయితే? అచ్చా, ఈ సేవ అంటే దీనికి సేవా కార్యక్రమం అయితే నేను అన్నాం. ఈ భూతల్లో నేను పుట్టాను కాబట్టి నా బాధ్యతగా, ఈ ఇంక్లూరు పుట్టాను కాబట్టి నా బాధ్యతగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఒకటి. రెండవది జీడి పిక్కల టైం అప్పుడు మనకి ఒక డ్రమ్ వాటర్కి 400 రూపాయల రేటు, ఒక డ్రమ్ వాటర్ జీడి చెట్లకి మందు కొట్టడానికి. అలాంటిది ఎండాకాలం అంత జీడి పిక్కల టైం వచ్చినప్పటికీ వాటర్ సప్లైయింగ్ చేస్తున్నాం ఫ్రీగా. అంతే ఒక రైతుకి 2 డ్రమ్లు ఇవ్వాలంటే 800 ఖర్చు పెట్టాలా. ఆ పని మేము ఫ్రీగా నిస్వార్థంగా అందిస్తున్నాము. చెప్పండి అమ్మా, ఇలాంటి నిస్వార్థమైన సేవలు అయితే మన లండా శ్రీను గారు అందిస్తున్నారు మీ గ్రామానికి. ఆయన ఇక్కడ పుట్టారు, ఇక్కడ పుట్టిన రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో ఆయన చేసినటువంటి పని మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? చాలా బాగా మాకు నచ్చింది. అతను కృషి మా ఊరి మీద చాలా ఎక్కువగా ఉంది. చాలా బాగా చేశారు అతను ఊరికి. అతనికి మాత్రం ధన్యవాదాలు, జీవితంలో మర్చిపోకూడదు. చెత్త జాలడం అంటే అంత ఈజీ పని కాదు కదా. ఒక ఊరు చెత్త అంతా ప్రతి ఆదివారం ఇంట్రెస్ట్గా తన పనులు వదిలేసి చేయడం జరుగుతుంది. ఈయన చేసే సేవ మాత్రము మనం జీవితంలో మర్చిపోలేం సార్. ఇది చెత్త ఇంటింటికి ఒక డబ్బా పెట్టి ప్రతి ఇంటికాడ ప్రతి ఆదివారము అంత చెత్తను సేకరించి మన రాకస్గడ్డ వంతెనలో అక్కడ డంపింగ్ చేయడం అంతే అది మామూలు విషయం కాదు. అది మనం నిజంగా గొప్ప విషయం, ఇది మనం చెప్పుకోవాల్సింది. మీరేమంటారండి ఈ సేవకు? ముందుగా ఎస్ఆర్ టీవీకి వంకులూరుకి స్వాగతం. నా పేరు రాజేష్, వంకులూరు గ్రామం. ఈ చెత్త అనేది దాదాపుగా 8 సంవత్సరాల నుండి డంపింగ్ చేయడమే జరుగుతుంది. ఒక 5 మెంబర్లు నేను ఒక సభ్యుడిగా ఉండడం అనేది నాకు చాలా గర్వకారణం. వంకులూరుకి సేవ అందించినందుకు చాలా ఆనందిస్తున్నాను. అయితే ఈ ఊర్లో చెత్త అనేది డబ్బాల్లో పెట్టి ప్రతి ఆదివారము ఇక్కడ డంపింగ్ చేసి గ్రామ బయట వేయడము, ప్రతి ఆదివారం నిరంతరంగా సేవ జరుగుతూనే ఉన్నది. అలాంటి వ్యక్తి మన వంకులూరు గ్రామంలో పుట్టడం అనేది చాలా చాలా గర్వకారణం వంకులూరు గ్రామంకి. అలాగే లండ్ నరేష్ అన్నయ్య దాదాపుగా 4-5 ఇయర్స్ నుండి ఊరికి అంకిత భావంతో సేవా దృక్పథంతో చేస్తున్నారు.
చాలా ధన్యవాదాలు ఆయనకు కూడా. సార్ ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నారు. మేము వచ్చినప్పుడు 4 మూలలు అంటే ప్రతి దగ్గర చూసినప్పటికి మనం నడలేమన్నమాట. అలాంటి గోజులు ఉండేవి. అప్పుడు చూస్తే ప్రతి దగ్గర అసహ్యము, అసలు అక్కడి నుంచి వెళ్ళాలంటే అసహ్యం అనిపించింది. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరు మండలం నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడి నుంచి వస్తే అమ్మ వంకలూరు చాలా బాగుంది, ఇంత బాగా చేస్తున్నారు, దీనికి కారణం ఏంటి అనుకుని ప్రతి ఒక్కరు అడుగుతారు. దానికి కారణము లండ శ్రీను గారు. అతను చాలా బాగా చేస్తున్నారు. అతను వచ్చి నుంచే మా ఊరికి మాత్రం చాలా బాగుంది. ఊరికి చాలా సేవ చేస్తున్నాడు స్వచ్ఛ భారత్ అనేసి 8 సంవత్సరాలు అవుతుంది. అందువల్ల ఊరికి దోమలు కానీ ఏమి కానీ ఏట్లేదు. ఊరలో శుభ్రం చేసుకుని ఆదివారం వచ్చినప్పటికి అన్ని పనులు ఆపేసి స్వచ్ఛ భారత్ మట్టుకు స్టార్ట్ చేస్తాను. ఆదివారం వచ్చినప్పటికి మేము ఇంటి తక్కువ తెచ్చుకుని దోళ్ళు వేయాలంటే మాకు కష్టమాడదు. ఈ ఇంటి దగ్గర బండి వస్తుంది. అందువల్ల మేము ఆ బండి వచ్చిన వరకు మేము చూస్తుంటాం. ఆదివారం వచ్చింది అనుకుని మేము ఎరకేడు నొట్టుకుని వచ్చి బండి వద్ద వేస్తాము. మేము దోళ్ళలు కానీ ఎంట్లు కానీ మేము వేయం. 8 సంవత్సరాలు అవుతాం దగ్గర. ఊరికి మట్టుకు సేవ చేస్తాడు. దయచేసి ఆ బాబుకి మట్టుగా ఏదేని ఒక న్యాయం చేస్తారని మాకున్న చెప్పు దృష్టితో. అంటే ఆయన గ్రామానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను గ్రామంలో పుట్టాను కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతిరోజు అంటే ఆదివారం అయ్యేసరికి 6 గంటలకు మనం పడుకున్న లేచున్నామో లేదో కానీ ఆయన మాత్రం 6 గంటలకి విలేజ్కి తీసుకొని వచ్చి ప్రతి చెత్తను సేకరించి మరి బ్రిడ్జ్ దగ్గర డంప్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ సంస్థ ద్వారా చాలామంది నిరుపేదలకు, ముఖ్యంగా యాక్సిడెంట్లుగా ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి కదా, వారికి కూడా 5,000 రూపాయలు 6,000 రూపాయలు అతి తక్కువ మొత్తంలో అయినా స్వచ్ఛందంగా సేవలు ఆ ట్రస్ట్ అనేది అందిస్తూ ఉన్నారు. ఆయన ఇది నెలకొల్పడం బట్టి మా గ్రామాల్లో సాధారణంగా సీజనల్ ఫీవర్స్ కూడా చాలా తగ్గుముఖంగా పడుతూ ఉంటాయి. ఆయన తితిలి తుఫాన్ సమయంలో కూడా పూర్తిగా జీడి పంట ఎప్పుడైతే దుర్భరమైన పరిస్థితుల్లో రైతులకు మందులు కొట్టుకోవడానికి నీరు కూడా దొరకదన్న నేపథ్యంలో గత ఏడాది ప్రతి రైతుకు పిచికారీకి అయ్యే 2-3 డ్రమ్ములు వాటర్ కూడా ఆయన స్వతహాగా సప్లై చేయడం జరిగింది. మనం చాలా దగ్గర చూసాం. ఇప్పుడు డబ్బుల కోసం డ్యూటీ చేస్తున్న వాళ్ళు కూడా న్యాయంగా పనిచేయట్లేదు. ఆయన ఒక మనసుతో అంటే మా ఊరిని నేను ఆరోగ్యవంతంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇది మొదలుపెట్టి 8 సంవత్సరాలు అయింది. అలాగే మన గ్రామ సంఘం కూడాను ప్రస్తుతానికి ఈయన మన గుంటు వల్లభరావు గారు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఏ ప్రెసిడెంట్ ఉన్నా ఆయన కూడా మేము గ్రామకి ఇన్ని సేవలు అందించినందుకు ఆయన కూడా మేము 1 సంవత్సరం ప్రెసిడెంట్గా సేవలు అందించారు. కాబట్టి ఇంత మంచి సేవలు ఎక్కడా జరగట్లేదు. మా మారుమూల ప్రాంతం అయినప్పటికీ కూడాను శ్రీకాకుళం డిస్టిక్లో మా ఊరి పేరు చాలాసార్లు న్యూస్లో కూడా వచ్చింది. ఎందుకంటే మా వజ్రపుత్ర మండలం నుంచి కూడాను ఆయనకి ఎన్నోసార్లు గౌరవించి సన్మానం చేయించారు. అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడాను మా గ్రామం దుక్కు చూసి మేము కూడా స్వచ్ఛందంగా చేస్తామని చాలామంది కుర్రవాళ్ళు ముందుకు వచ్చినప్పటికీ కూడాను ఫుల్ఫిల్గా కంప్లీట్ చేయలేపారు. ఈయనకి కొంచెం ఆరోగ్యం బాగులే రికవర్ అవ్వడంతో మళ్ళీ సేమ్ పని మొదలుపెట్టారు. అయితే ఇప్పటి వరకు మా గ్రామంలో ఎప్పుడు కూడాను డెంగ్యూ ఇలాంటి జ్వరాలు కానీ కాలువల వల్ల కానీ మలేరియా జబ్బులు కానీ కాలువ డ్రైనేజీలు కూడా క్లీన్ చేస్తున్నారు ఆయన. అవి కూడా ఫ్రీగానే చేస్తున్నారు. మనమైతే ఆ స్మెల్ దగ్గరికి వెళ్ళలేము. అలాంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళము. కానీ వాళ్ళతో పాటు ఎంతో కొంత సేవ చేసేవాళ్ళం. కానీ ఆయనంతా మేమైతే ఫుల్ఫిల్గా చేయలేకపోయాము. అలాగే దీంతోపాటు ఆయనకి చేదోడు వాదోడుగా లండ నరేష్ గారు కూడాను మా గ్రామం తరపు నుంచి ఆయన కూడాను చాలా సేవలు అందించారు. వీళ్ళందరికీ కూడాను మా గ్రామం తరపున అలాగే మా సంఘం తరపున మరి అలాగే వలస వెళ్ళిపోయిన మా గ్రామస్తులు కూడా ఆయనకి ఏవో విధంగా మోటివేషన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈయనకి రుణపడి ఉన్నామని తెలియజేస్తుంటారు. కాబట్టి మా అందరి తరపున ఆయనకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకుత్తూరు మండలం వంకులూరు గ్రామంలో అయితే లండ శ్రీను మరియు లండ భాస్కర్ అనే వ్యక్తులైతే పారిశుద్ధ్యపు పనుల నుంచి మొదలెట్టినటువంటి ఈ సేవా కార్యక్రమం ఏదైతే ఉందో అది ఏ స్థాయి వరకైనా తీసుకెళ్లి గత 8 సంవత్సరాలుగా ఈ పారిశుద్ధ్యం పనులతో పాటుగా ఎటువంటి ఆపదలు ఉన్నట్లయితే ఆ ఆపదల్ని దూరం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ వంకులూరు గ్రామానికి అయితే ముఖ్యంగా సేవలు అందించేదానికైతే పూర్తిగా నిమగ్నమయ్యే ఉన్నారనే చెప్పుకోవచ్చు. అదే విధంగా పారిశుద్ధ్య పనులు అనేసరికి ఒక జిహెచ్ఎంసీయో ఒక మున్సిపాలిటీయో ఒక మేజర్ పంచాయతీయో మనకు గుర్తొస్తుంది. కానీ ఒక మైనర్ పంచాయతీగా ఉన్నటువంటి వంకులూరు గ్రామానికి అయితే స్వచ్ఛందంగా ఎటువంటి
ఎటువంటి ఒక రూపాయి కూడా ఆ ఛార్జీలు తీసుకోకుండా తన యొక్క నిధులతో ఒక 4 చక్రాల వ్యాన్ అయితే పెట్టి ఒక మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఎటువంటి కార్యక్రమం జరుగుతుంటుందో కొన్ని లక్షలు వెచ్చించి మున్సిపాలిటీ చేసినటువంటి కార్యక్రమం 100% పూర్తి స్థాయిలో చేయలేరు కనుక ఈ యొక్క గ్రామంలో మాత్రం 100% పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులను పూర్తిగా నిర్మూలించే దాంట్లో మాత్రం నిమగ్నమై ఉన్నారని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. పారిశుద్ధ్యంలో ఒక ముఖ్యంగా నడుము కొట్టి నిలబడిన మన భాస్కర్ రావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. నరేష్ అయితే మనతో పాటు ఉన్నారు. నరేష్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్ గారు, మీరు ఈ పారిశుద్ధ్యం పనులు చేస్తున్నారు కదా, ఏ విధమైనటువంటి తృప్తిని కలిగిస్తా ఉంది మీకు? మాకైతే గర్వకారణంగా ఉంది. మా ఊర్లో పుట్టి ఊరి గురించి ఏదో ఒకటి మా అన్నగారు చెప్పినట్లు అతనితో పాటు నేను సహకరించి ప్రతి వారం ఎన్ని పనులున్నా మానుకొని ఇదే పనిగా పెట్టుకుని పని చేస్తాం. ఈ పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలనే ఒక సంకల్పంతో వీళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమం ముందుకి మరింత అభివృద్ధి చెందాలని SRTV తరఫున ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ జగన్తో సురో, ఒంకులూరు.